అందరికీ నమస్కారం. నేను మీ వందనారాయణ. ఎస్ఎస్బి ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి కళాకారుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, మైసా ఎర్రన్న గారు. నమస్కారం అన్న. వెంకీ నమస్తే. నమస్తే అన్న. ముందుగా ఎస్ఎస్బి ఎంటర్టైన్మెంట్ ఛానల్ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఫస్ట్ అంటే మీరు స్టేజ్ కళాకారులు అయినప్పుడు ఫస్ట్ మీరు పాడిన పాట ఏంటన్నా? ఫస్ట్ నేను పాడిన పాట అమ్మ మీద పాట పాడిన నేను. అమ్మ మీద. అవని ఎంత వెతికిందగాని అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణం తీరదురా. గుండె బరువెక్కింది, కళ్ళల్లో నీళ్లు ఆపుకున్నాను నేను నిజంగా. లోకానికి చాటి చెప్పరా మనకన్న వాళ్ళని కష్టపెట్టవద్దని. ఇప్పుడున్న సమాజంలో నిజంగా తల్లిదండ్రుల్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారో మీకు తెలుసు. మనము చిన్నగా ఉన్నప్పుడు, మనము మల విసర్జన చేసినప్పుడు తను తడిబట్టల మీద పండుకొని మనల్ని పొడి బట్టల మీద పండేస్తుంది. అలాంటి తల్లిని ఈ రోజున కొడుతున్నారు, తిడుతున్నారు, గెంటేస్తున్నారు. నా కలిపేగులు అరిసిన అరుపులు అక్షరాలకెరుక, ఆ అక్షరాలే నా కన్నం పెట్టిన అమ్మ పాట గనుక, నా పుట్టుక బరువు ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక. నా పుట్టుక, ఇక్కడ అందరి పుట్టుక, ప్రపంచంలో మనిషి పుట్టుక ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలుసు? ఒక అమ్మకు మాత్రమే తెలుసు. నడుకన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక, తన నెత్తుటి సిరతో తన నెత్తుటి సిరతో నా తల రాతను రాసినాది గనుక. ఇంటర్నెట్ను ఎంతవరకు యూజ్ చేసుకోవాలో, సెల్ ఫోన్లు ఎంతవరకు యూజ్ చేసుకోవాలో యూజ్ చేసుకుంటలేరు. అంతకు మించి చూడండి మీరు, పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు సెల్లే లోకం అయిపోయింది. సూరభిష్కంతన సైజు, నాకున్న పేరు సెల్లు ఫోను, దాన్ని వాడితే బ్యాలెన్స్ నిల్లు, చెవి కాడ పెడితేనే నా ఒళ్ళు జల్లు. మనం పుడితే తల్లి సంతోషించాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, సూపర్ అన్న. బ్రతుకుతే ఈ సమాజం సంబరపడాలి. మనం చనిపోతే కూడా ఆ సమాధి కన్నీరు మున్నీరై ఏడవాలి. అగో అది జీవితం. ఇదేమి మాయ కాలమో వరి నాయన, ఇంటర్నెట్ గాలమో వరి నాయన, వట్టిది కాదు పోతులూరి కాల జ్ఞానము, వట్టిది కాదు పోతులూరి కాల జ్ఞానము, మట్టిలోన కలిసినది మానవ సంబంధము. వెనుకట ఎలా ఉండంటే అద్భుతమైన ప్రేమలు ఉండే, మనిషికి తోటి మనిషి ఆసరగా ఉండేది, మంచి చెడ్డలకు సాయపడుతూ బతికేది. కలుసుడే బందాయే సెల్ ఫోనులు వచ్చినాక, మనుషులే మాయ యూట్యూబులొచ్చినాక, కళ్ళ మీదనే ఎంతో ప్రేమ చూపుతుంటారు, కళ్ళ మీదనే ఎంతో ప్రేమ చూపుతుంటారు, కడుపులోన కత్తులు 10 లంగ దాసుకుంటారు. మనం మనలాగా బ్రతకాలన్నది మీ నైజం, కానీ మీరు 10 మందికి ఉపయోగమని 10 మందిలోకి తీసుకెళ్ళడం మా నైజం అన్న. నిజంగా నాకైతే ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్ ఇంటర్వ్యూ అన్న.